హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైందిన వార్త, మహిళా ఉద్యోగులకు కేంద్రం శుభవార్త. పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, సరోగసి విధానం ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పొందే అవకాశం లభించింది. ఇప్పుడు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే, చైల్డ్ కేర్ లీవ్తో అద్దె గర్భంలో బిడ్డను పొందే తల్లిదండ్రులకు హక్కు కల్పిస్తూ కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీస్ లీవ్స్ రూల్స్ అయితే 1972 50 ఏళ్ళ నాటి నిబంధనను ఇప్పుడు సవరించిందండి. సవరించింది. మరి దీని ప్రకారం మహిళా ఉద్యోగులు 180 రోజులు ప్రసూతి సెలవులు అయితే తీసుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా 15 రోజుల పాటు పితృత్వ సెలవులను తీసుకోవచ్చు అని అయితే పేర్కొంది. సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ అయితే 1972లో చేసిన మార్పుల ప్రకారం కమిషనింగ్ ఫాదర్కి 15 రోజుల పితృత్వ సెలవులు కూడా అయితే లభిస్తాయి. ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వము. ఇది వరకు లేకుండా ఉండేది, ఇప్పుడైతే తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ అవకాశాన్ని ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికి అయితే 2 సార్ల కంటే ఎక్కువ దీన్ని అయితే వాడుకోలేము. అలాగే ఇద్దరికంటే తక్కువ పిల్లలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులు కూడా ఈ సెలవులు లభిస్తాయి. సరోగసి విధానం ద్వారా తండ్రిగా మారిన వారికి కూడా సెలవులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే బిడ్డకు జన్మించిన 6 నెలలలోపు 15 రోజుల పాటు సెలవులు తండ్రి కూడా తీసుకోవచ్చు అని పేర్కొంది. ఫ్రెండ్స్, ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు.